హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఎస్ ట్యూటోరియల్. సో ఈరోజు చెప్పే టాపిక్ ఏంటంటే స్ట్రేట్ లైన్స్. నేను ఆల్రెడీ ఈ టాపిక్ మీద కొన్ని సమ్స్ నేను ఫస్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను. సో ఇది పార్ట్ 2. సో ఇందులో మన సర్కమ్ సెంటర్, ఆదర్ సెంటర్ దాని కాన్సెప్ట్ ఎలా ఉంటుంది, దానిలో 7 మార్క్స్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి, సో వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకేనా, స్టార్ట్ చేద్దామా. ఫస్ట్ సర్కమ్ సెంటర్ గురించి తెలుసుకుందాం. సర్కమ్ సెంటర్ సో ఇలా వస్తున్న ఇక్కడ ట్రయాంగిల్ తీసుకుంటే ట్రయాంగిల్లో ఏబిసి ట్రయాంగిల్ ఉంటే మనం పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ ఆఫ్ సైజ్ ఏంటి, పర్పెండిక్యులర్ బైసెక్టర్స్. ఈ లైన్ ఈక్వల్ ఉంటుంది, ఈ రెండు ఈక్వల్ ఉంటాయి, ఈ సైడ్ ఈక్వల్ ఉంటాయి. అంటే ద పాయింట్ ఆఫ్ కాంగ్రుయెన్సీ ఆఫ్ పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ ఆఫ్ ది sides of a triangle is called circumcenter and it is denoted by S. అంటే సర్కిల్ వస్తాయి, ఈచ్ వర్టెక్స్ పాస్ అవుతూ సర్కిల్ అది వస్తుంది. దీన్ని సర్కమ్ సెంటర్ అంటాము. సో ఇది సర్కమ్ రేడియస్. అంటే సర్కమ్ సెంటర్ ఎలా ఉంటుంది, ఈచ్ వర్టెక్స్ కి ఈక్వి డిస్టెన్స్ లో ఉంటుంది. అంటే SA ఈజ్ ఈక్వల్ టు SB ఈజ్ ఈక్వల్ టు SC. సో ఈ కండిషన్ యూజ్ చేసుకుని మనం సర్కమ్ సెంటర్ మనం ఫైండ్ చేస్తాం. మనకి ఇచ్చిన క్వశ్చన్ లో మనం సర్కమ్ సెంటర్ ఫైండ్ అయ్యాడు. సో దాన్ని ఎలా ఫైండ్ చేసుకుంటే ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకుని అర్థమైంది కదా. పాయింట్ ఆఫ్ కాంగ్రుయెన్సీ ఆఫ్ పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ ఆఫ్ ది సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ కాల్డ్ సర్కమ్ సెంటర్. దాన్ని ఎస్ అనుకుంటే ఆ సర్కమ్ సెంటర్ ఎలా ఉంటుంది, మనకి ఈచ్ వర్టెక్స్ కి ఈక్వి డిస్టెన్స్ లో ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ సర్కమ్ సర్కిల్ వచ్చింది. సో ఇది ఏమైంది మనకి రేడియస్. సో రేడియస్ ఇక్కడ తీసుకుని మనకు ఈక్వల్ ఎంత ఉంటుంది కాబట్టి SA ఈజ్ ఈక్వల్ టు SB ఈజ్ ఈక్వల్ టు SC. ఓకేనా, ఈ కాన్సెప్ట్ యూజ్ చేసుకున్నాం. ఇక సమ్స్ చెప్తాం. మనకి ఏం చెప్పొచ్చు ఇక్కడ, ఫైండ్ ద సర్కమ్ సెంటర్ ఆఫ్ ది ట్రయాంగిల్ విత్ వర్టిసెస్ -2, 3, 2, -1 అండ్ 4, 0. సో ఈ సర్కమ్ సెంటర్ మనకు 2 టైప్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఇలా వర్టిసెస్ ఇస్తాడు, ఇంకోటి ఏంటంటే ఈక్వేషన్స్ ఆఫ్ ది సైడ్స్ ఇస్తాడు. అంటే 3 సైడ్స్ ఇచ్చి మనకు మళ్ళీ సర్కమ్ సెంటర్ ఫైండ్ అవుతుంది. సో దాన్ని ఎలా తర్వాత నేర్చుకుందాం. ఫస్ట్ ఇది నేర్చుకుంటే మనకు అది ఈజీగా అర్థం అవుతుంది. ఓకేనా, ఫస్ట్ ఇక్కడ మనకు వర్టిసెస్ ఏమి చూద్దాం. సొల్యూషన్ లో వాటిని లెట్ A ఈజ్ ఈక్వల్ టు -2, 3, B ఈజ్ ఈక్వల్ టు 2, -1, C ఈజ్ ఈక్వల్ టు 4, 0 అవుతుంది. అంటే మనం ఇచ్చిన ట్రయాంగిల్ ని వేసుకుంటే ఇది A, ఇది B, ఇది C. సర్కమ్ సెంటర్ ఉందని చెప్పాం కదా. ఎస్. సో ఈ ఆల్ సైడ్స్ ఈక్వల్ ఉంటాయి. అంటే లెన్స్ SA ఈక్వల్ టు మన కండిషన్ ఏంది ఇక్కడ ఎస్ కదా. సో ఆ ఎస్ మనకు కాదు కాబట్టి లెట్ S ఈజ్ ఈక్వల్ టు X, Y బి ద సర్కమ్ సెంటర్ తీసుకుందాం. ఓకేనా, లెట్ S X, Y బి ద సర్కమ్ సెంటర్. మన కండిషన్ ఏంటి దాని చెప్పాను కదా, SA ఈజ్ ఈక్వల్ టు SB ఈజ్ ఈక్వల్ టు SC. ద సర్కమ్ సెంటర్ ఈజ్ ఈక్విడిస్టెన్స్ ఫ్రమ్ ఈచ్ వర్టెక్స్. ఓకేనా, సో ఫస్ట్ ఈ రెండు కండిషన్ తీసుకుంటాను. SA ఈజ్ ఈక్వల్ టు SB మన లోకస్ లాగా. ఓకేనా, స్క్వేరింగ్ అని బోస్ చేస్తే SA స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు SB స్క్వేర్ వస్తుంది. SC స్క్వేర్ ఇక్కడ X కి SA కి డిస్టెన్స్ స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ రూట్ ఎగిరిపోతుంది. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా ఇక్కడ అప్లై చేసుకోవాలి, జాగ్రత్తగా వినండి. ఓకేనా, ఇక్కడ x + 2 హోల్ స్క్వేర్ ప్లస్ y - 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు x - 2 హోల్ స్క్వేర్ ప్లస్ y + 1 హోల్ స్క్వేర్. అంటే x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. x2 మైనస్ కాబట్టి +2 రాసాను. ఇక్కడ y2 - y1 కాబట్టి y - 3 హోల్ స్క్వేర్ డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేస్తుంది. దీని మళ్ళీ A + B హోల్ స్క్వేర్ ఫార్ములా, A - B హోల్ స్క్వేర్ ఫార్ములా కాబట్టి ఆ ఫార్ములా కూడా మంచిగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ చేస్తారు ఇక్కడ ఈ ఫార్ములా దగ్గరనే. ఓకేనా, సో ఇప్పుడు A + B హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేసుకుంటే x² + 4x + 4 ఇక్కడ y² - 6y + 9 ఈజ్ ఈక్వల్ టు x² - 4x + 4 ఇక్కడ y² + 2y + 1. చెక్ చేసుకుంటే ఇక్కడ x² క్యాన్సిల్ అయిపోతుంది, y² క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా ఇక్కడ ఏమన్నా 4x ఉంది
ఇక్కడ -4x తీసుకొచ్చుకుంటే 8x అవుతుంది. ఇక్కడ -6y ఉంది, +2 ఉంది, +2 ఇటు వస్తే -2 అవుతుంది, -6y -2 ఎంత -8y. ఇక్కడ ఈ 4 క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 9 ఉంది, +1 +1 వస్తే -1 వస్తుంది, 9 - 1 8. సో +8 = 0. సో అన్నిటిలో ఈ 8 కామన్ తీసుకున్నాం. x - y + 1 = 0. ఇది క్యాన్సిల్ అయిపోతే x - y + 1 = 0. ఇది ఈక్వేషన్ 1. ఓకేనా? నెక్స్ట్ మనం SB = SC తీసుకుందాం. SB = SC అంటే SB² = SC² వస్తుంది. ఇక్కడ SB² అంటే మళ్ళీ ఈ పాయింట్ అంటే ఇక్కడ మనం ఇక్కడ చేసిన ఇది వాడుకుంటే అయిపోతుంది. SC చెక్ చేద్దాం. ఇక్కడ x - 4 హోల్ స్క్వేర్ ప్లస్ y - 0 హోల్ స్క్వేర్. మళ్ళీ ఎక్స్పాండ్ చేద్దాం. a - b స్క్వేర్ ఆడ చేసాము. ఇక్కడ x² - 4x + 4 + y² + 2y + 1 ఇక్కడ a - b హోల్ స్క్వేర్ ఫార్ములా. x² - 8x + 16 + y². మళ్ళీ టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతాయి. x² క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ y² క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ -8x తీసుకొస్తే -8x -8x వస్తే +8x వస్తుంది. +8x - 4x ఎంత వస్తుంది? 4x వస్తుంది కదా, 4x. నెక్స్ట్ ఇక్కడ y టర్మ్ కూడా +2y ఉంది, ఇక్కడ y టర్మ్ ఏం లేదు, +2y. ఇక్కడ కాన్స్టెంట్ తీసుకుంటే ఇక్కడ 4 + 1 ఎంత 5 అవుతుంది. ఇక్కడ 16 ఉంది, ఇది వస్తే 5 - 16 -11 = 0. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ 2. ఓకేనా? బై సాల్వింగ్ 1 and 2, by solving 1 and 2 we get the circumcenter. అంటే ఎందుకంటే x కావాలన్నా కదా, అంటే ఇవి రెండు సాల్వ్ చేసి మనకు x వాల్యూ y వాల్యూ వస్తుంది, అప్పుడు మనకి సర్కంసెంటర్ వస్తుంది. సో దీన్ని మనం క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్లో చేద్దాం. ఫస్ట్ ఆ ఈక్వేషన్స్ రాద్దాము. x - y + 1 = 0. నెక్స్ట్ 4x + 2y - 11 = 0. క్రాస్ మల్టిప్లై మెథడ్ తెలుసు కదా. క్రాస్ మల్టిప్లై మెథడ్ ఏంటంటే ఇక్కడ మనకు ఫస్ట్ b కోఎఫిషియంట్ రాయాలి, నెక్స్ట్ కాన్స్టెంట్ టర్మ్, నెక్స్ట్ a కోఎఫిషియంట్ అగైన్ b కోఎఫిషియంట్ రాయాలి. సో దీన్ని మనం YC XY రూల్ కూడా అంటారు. ఓకేనా? రెండిట్లో ఏదైనా మీరు వాడుకోవచ్చు. ఓకేనా? అంటే ఇక్కడ y కోఎఫిషియంట్, కాన్స్టెంట్, x కోఎఫిషియంట్ అండ్ y కోఎఫిషియంట్, దీన్ని మనం క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ అంటాము. సో ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుంటే మనకు y కోఎఫిషియంట్ ఏముంది -1, కాన్స్టెంట్ 1 ఉంది, x కోఎఫిషియంట్ ఏముంది 1 ఉంది, అగైన్ మళ్ళీ y కోఎఫిషియంట్ -1. ఇక్కడ తీసుకుంటే ఇక్కడ 2 -11 4 2. సో ఇక్కడ x పెట్టుకోవాలి, ఇక్కడ y పెట్టుకోవాలి, ఇక్కడ 1 పెట్టుకోవాలి. ఇక్కడ x బై దీని AD - BC అంటారు. -1 + 11 వస్తుంది 11 -2 = y బై ఇక్కడ 4 -1 + 11 అవుతుంది = 1/2 + 4 వస్తుంది. సో x బై 11 - 2 ఎంత 9 కదా, 11 y బై 15 = 1/6. ఇంకోండి ఏమంటే x ఇక్కడ x బై 9 = 1/6 ఉంది. సో x ఏమైంది మనకు 9/6 వస్తుంది, y 15/6. 3 3 3 2 3 5 3 2. సో x 3/2, y 5/2. therefore x ఏమైంది మనకి 3/2, 5/2 is the answer. సర్కంసెంటర్ ఫైండ్ అవ్వాలి. ఇది ఒక మోడల్. మనకు సైడ్స్ ఈక్వేషన్ ఇచ్చాడు, ఫైండ్ ద సర్కంసెంటర్ అన్నాడు. అంటే ఏంటంటే 3x - y - 0, x + 2y - 4 = 0 అండ్ 5x + 3y + 1 = 0. ఈ 3 ఈక్వేషన్స్ ఇచ్చి మనకి సర్కంసెంటర్ ఫైండ్ అవ్వాలి. సో దీనికి ఏం చేయాలంటే ఫస్ట్ ఇది సాల్వ్ చేస్తే మనకు వర్సెస్ ఆఫ్ ది ట్రయాంగిల్ వస్తాయి. ఆ వర్సెస్ వచ్చాక మనం ఇంత సమ్ చెప్పాను నేను SC = SB = SC అని. సో ఆ మోడల్ ఆ మెథడ్ వెళ్తే మనకి మళ్ళీ సర్కంసెంటర్ వస్తుంది. సో ఇది కొంచెం లెంతీ ప్రాసెస్, జాగ్రత్తగా వినండి. సొల్యూషన్ లో ఫస్ట్ గివెన్ ఈక్వేషన్ రాసుకుందాం. ఈక్వేషన్స్ ఆర్ 3x - 5 - 5 0 ఈక్వేషన్ 1 అండ్ x + 2y - 4 0 ఈక్వేషన్ 2
5x plus 3y plus 1 is equal to 0. Equation 3. ట్రయాంగిల్ వేసుకుంటే ఇక్కడ ఇది ఏ పి సి ఈక్వేషన్ 1 అనుకున్నాం, ఈక్వేషన్ 2 అనుకున్నాం, ఈక్వేషన్ 3. ఓకేనా? సో 1 2 3 త్రీ సైడ్స్ కి ఈక్వేషన్ ఇచ్చాడు. ఓకేనా? బై సాల్వింగ్ 1 and 2 we get to coordinates of A. అంటే ఏ వర్డ్స్ వస్తుంది మనకి. ఓకేనా? సో ఇక్కడ 1 and 2 ఫస్ట్ ఈక్వేషన్స్ రాసుకోవాలి, కన్ఫ్యూజ్ కావద్దు, జాగ్రత్తగా వినండి. x ప్లస్ 2y మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఇంకా చెప్పిన రూల్ ఏంటది, మనకు yc xy దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ అంటాం, bc ab అంటారు, yc x అంటే మైనస్ 2 y కోఎఫిషియంట్ ఏమో ఇక్కడ -1 కాన్స్టెంట్ -5 x కోఎఫిషియంట్ 3 అగైన్ -1. ఇక్కడ ఈ నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ లో y కోఎఫిషియంట్ 2 -4 1 నెక్స్ట్ 2 వస్తుంది. ఇక్కడ పెట్టుకోవాలి, ఇక్కడ y 1 x బై ad క్రాస్ మల్టిప్లికేషన్, x బై మైనస్ ఇంటూ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ 4, ఇక్కడ 5 2 10 వస్తుంది, ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ 10 వస్తుంది, y బై ఇక్కడ -5 ఇక్కడ -1 ప్లస్ 12 వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు 1 బై 6 -1 -1 ప్లస్ 1 వస్తుంది. సో x బై 14 ఈజ్ ఈక్వల్ టు y బై 12 -5 7 కదా, ఈజ్ ఈక్వల్ టు 1 బై 7. x ఈజ్ ఈక్వల్ టు 14 బై 7, y ఈజ్ ఈక్వల్ టు 7 బై 7. 7 1 7 2 1, సో ఈక్వల్ టు 1. అంటే మనకి ఏమొస్తుంది ఇక్కడ 2, 1 వచ్చింది. అంటే ఏ వాల్యూ ఎంత మనకి 2, 1. ఓకేనా? నెక్స్ట్ 2 and 3 సాల్వ్ చేద్దాం. బై సాల్వింగ్ 2 and 3 we get to see అంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 and 3 అన్నమాట. ఇప్పుడు మనకి ఏమొచ్చింది, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 1 and 2 వచ్చింది, అలానే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 and 3 సి వస్తుంది. ఓకేనా? సో 2 ఏంటి మనకి బై సాల్వింగ్ 2 and 3 we get C. ఓకేనా? ఫస్ట్ ఆ ఈక్వేషన్ రాసి పెట్టేసుకోండి, కన్ఫ్యూజన్ ఉండదు, మనకి ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 3 థర్డ్ ఈక్వేషన్ కదా, 5x ప్లస్ 3y ప్లస్ 1 ఈక్వల్ 0. మళ్ళీ ycx వేరు. ఓకేనా? y కోఎఫిషియంట్ 2 -4 x కోఎఫిషియంట్ 1 2, దీనిలో y కోఎఫిషియంట్ 3 కాన్స్టెంట్ 1 x కోఎఫిషియంట్ 5 3 x y 1 ఇది ad మైనస్ bc మీద చేస్తే x బై ఇక్కడ 2 1 2 3 4 12 -12 వస్తుంది, మైనస్ ఆఫ్ మనకి ప్లస్ అవుతుంది, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది కదా, 12 వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు y బై ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ -20 ఇక్కడ ప్లస్ అంటే -1 వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు 1 బై ఇక్కడ 3 ద -10 వస్తుంది. ఓకేనా? సో x బై 14 ఈజ్ ఈక్వల్ టు y బై -21 ఈజ్ ఈక్వల్ టు 1 బై ఇక్కడ -10 ఉంది, ప్లస్ 10, సో -7 వస్తుంది. సో x ఈజ్ ఈక్వల్ టు 14 బై -7, y ఈజ్ ఈక్వల్ టు -21 బై దొరికినంత 3 7 1 7 2 అంటే మనకు BC ఏమొస్తుంది, మనకు -2, 3 వస్తుంది. ఓకేనా? -2, 3. ఇంకా నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ బై సాల్వింగ్ 1 and 3 we get to B. One and 3 we get to P coordinates. ఓకేనా? ఫస్ట్ ఆ ఈక్వేషన్స్ రాసుకోవాలి. ఫస్ట్ 1 ఏముంది మనకి 3xy -y, నెక్స్ట్ 3 plus 3y plus 1 is equal to 0. మళ్ళీ ఇక్కడ yc xy రూల్ ఏమొస్తుంది, -1 -5 3 -1 3 1 5 3. ఓకేనా? సో x బై
ఎక్స్ బై -1 ఇక్కడ +15 వస్తుంది. ఎక్స్ బై -1 +15 ఈజ్ ఈక్వల్ టు y బై -25 -3 వస్తుంది. 1/9 -5 వస్తుంది. ఓకేనా, సారీ 3 3 జా 9 +5 వస్తుంది. సో x బై 14 ఈజ్ ఈక్వల్ టు y బై -28 ఈజ్ ఈక్వల్ టు 1/14. ఓకేనా, సో ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 14/14 వస్తుంది, y ఈజ్ ఈక్వల్ టు -28/14. 14 1 जा 14 2 जा 14 1 जा 14. సో x ఈజ్ ఈక్వల్ టు 1, y ఈజ్ ఈక్వల్ టు -2. అంటే ఇప్పుడు b వాల్యూ ఎంత వస్తుంది మనకు 1, -2. ఓకేనా, ఇక్కడ మనం 3 కేసు సాల్వ్ చేసి మనకు 3 వర్టిసెస్ వచ్చినాయి. ఇప్పుడు మనం ఇంత ఫస్ట్ సమ్ చెప్పినట్టు మళ్ళీ ఇక్కడ సెంటర్ సర్కమ్ సెంటర్ ఎస్ అనుకుంటే ఎస్ఏ ఈజ్ ఈక్వల్ టు ఎస్బి ఈక్వల్ టు ఎస్ఓ. సో దీన్ని వాడుకొని మనం ప్రూవ్ చేద్దాం. సో ఇక్కడ మనకు ప్లేస్ కాబట్టి అరేంజ్ చేసి మళ్ళీ నా ప్రొసీజర్కి వెళ్ళిపోతాం. ఓకేనా, మళ్ళీ నేను ఫస్ట్ చెప్పిన ఫామ్ సమ్లోకి వెళ్ళిపోదాం. ఆ ప్రొసీజర్కి వెళ్ళిపోతే మనకు లెట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కామా వై బి ద సర్కమ్ సెంటర్. ఓకేనా, కండిషన్ ఏంటి, ఎస్ఏ ఈజ్ ఈక్వల్ టు ఎస్బి ఈజ్ ఈక్వల్ టు ఎస్సి. ఓకేనా, ఫస్ట్ ఏం తీసుకుందాం, ఎస్ఏ ఈజ్ ఈక్వల్ టు ఎస్బి తీసుకుందాం. స్క్వేరింగ్ అని బోసుడు చేస్తే ఎస్ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఎస్బి స్క్వేర్ కదా. డిస్టెన్స్ అప్లై చేసుకుంటే x-2 హోల్ స్క్వేర్ ప్లస్ y-1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎస్బి. బి కంటే ఎస్కి x-1 హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ y+2 హోల్ స్క్వేర్. మళ్ళీ a ప్లస్ a మైనస్ b స్క్వేర్ ఫార్ములా, a ప్లస్ b స్క్వేర్ ఫార్ములా అప్లై చేసుకోవాలి. x స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 4 ప్లస్ y స్క్వేర్ మైనస్ 2y ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ ఇక్కడ x స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 1 ప్లస్ y స్క్వేర్ ప్లస్ 4y ప్లస్ 4 వస్తుంది. ఇక్కడ టర్మ్స్ క్యాన్సిల్ అవుతుంది. x స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ y స్క్వేర్ క్యాన్సిల్, ఇక్కడ 1 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 4 క్యాన్సిల్. ఈ -4x అటు తీసుకెళ్తే -4x ఇటు -4x అవుతుంది, +4x అవుతుంది. +4x -2x 2x వస్తుంది. -2 ఇక్కడ అవుతుంది, 4y అంటే +6y. -2 అవుతుంది +2y అవుతుంది, 4y + 2y 6y. సో రిమైనింగ్ పార్ట్స్ ఏం లేవు, 0. 2 కామన్ తీసుకుంటే x + 3y = 0. 2 అటు వెళ్ళిపోతే x + 3y. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 4 అనుకుంటున్నాం. అలాగే మనం 1 2 3 ఈక్వేషన్స్ అనుకున్నాం కాబట్టి ఇది ఈక్వేషన్ 4 అనుకున్నాం. సెకండ్ కండిషన్ SB is equal to SC. SB square is equal to SC square. SB అంటే ఒక ప్లేస్ కదా, ఎంత ఉంది, x-1 whole square plus y+2 whole square is equal to SC. x+2 whole square plus y-3 whole square. మళ్ళీ సింప్లిఫై చేసుకుంటే x square minus 2x plus 1 plus y square plus 4y plus 4 is equal to ఇక్కడ x square plus 4x plus 4 y square minus 6y plus 9. మళ్ళీ ఇక్కడ టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతుంది కదా, x square క్యాన్సిల్ అయిపోతుంది, y square క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ +4 ఉంది, ఇక్కడ +4 క్యాన్సిల్. ఇక్కడ -2x ఇక్కడ +4x అటు పోతే 6x వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 4y ఉంది, ఇక్కడ +4y అవుతే -4y అవుతుంది, ఎంత -6y ఉంది. -6y -4y -10y. ఇక్కడ +9 ఉంది, ఇక్కడ +1 ఉంది. 1 అటు వెళ్తే -1 అవుతుంది. 9 - 1 8. సో +8 = 0. ఇక్కడ 2 కామన్ తీసుకుంటే 3x - 5y + 4 = 0. 3x - 5y + 4 = 0. అంటే 3x - 5y
plus 4 equal to 0. The equation 5. Okay? So by solving 4 and 5, by solving 4 and 5, we get a circumcenter. మళ్ళీ y6 వాల్యూ ఇక్కడ y కోఎఫిషియంట్ ఏముంది 3, కాన్స్టెంట్ కాబట్టి 0, x కోఎఫిషియంట్ 1, y కోఎఫిషియంట్ 3, ఇక్కడ y కోఎఫిషియంట్ నెక్స్ట్ ఈక్వేషన్ లో -5, కాన్స్టెంట్ 4, ఇక్కడ 3, మళ్ళీ -5. సో ఇది x, ఇది y, ఇది 1 వస్తుంది. మళ్ళీ AD మీద BC. 12 మైనస్ చేయట ప్లస్ 0 వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు y బై 0 మైనస్ 4 ఈజ్ ఈక్వల్ 1 బై -5 మైనస్ 9 వస్తుంది. ఓకేనా? x ఈజ్ ఈక్వల్ టు x బై 12 ఈజ్ ఈక్వల్ టు y బై -4 ఈజ్ ఈక్వల్ టు 1 బై -14. ఓకేనా? సో x ఈజ్ ఈక్వల్ టు 12 బై -14, y ఈజ్ ఈక్వల్ టు -4 బై -14. 2 6 2 7 2 2 2 7 అంటే x ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకు -6/7 వస్తుంది. y ఈజ్ ఈక్వల్ టు 2/7. సో x ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది మనకి -6/7 కామా 2/7 ఇస్ ద ఆన్సర్. ఓకేనా? సర్కంసెంటర్ లో మనకు ఇవి 2 మోడల్స్ ఇచ్చారు. ఓకేనా? ఓన్లీ వర్సెస్ ఇస్తే మనకి ఈజీ తొందరగా ఈ మీద చేసుకుని అయిపోద్ది. కాబట్టి ఈ ఈక్వేషన్ ఇచ్చిన మాత్రం మనం ఎంతో చెప్పినట్టు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ చేయాలి. 3 పాయింట్స్ వర్సెస్ వస్తాయి. వచ్చాక మళ్ళీ ఈ ప్రొసీజర్. ఓకే, జాగ్రత్త చేసుకోవాలి. ఈ y6 రూల్ మాత్రం బాగా గుర్తుపెట్టు. క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ అంటారు, దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ మనం ఆర్థో సెంటర్ ఎలా వస్తుందో తెలుసుకొని దాని సమస్యలు అంటే డిస్కస్ చేసుకుంటాం. సో ఆర్థో సెంటర్ మనకి ట్రయాంగిల్ లో 3 ఆల్టిట్యూడ్స్ వస్తాయి. హైట్స్ అంటాం వీటిని మనం. ఇది ఒక ఆల్టిట్యూడ్, ఇది ఏ, ఇది సి తీసుకుంటే ఇది ఒక ఆల్టిట్యూడ్, నెక్స్ట్ ఇది ఒక ఆల్టిట్యూడ్ వస్తుంది. సో వీటిని పాయింట్ ఆఫ్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఆల్టిట్యూడ్స్ ఈజ్ కాల్డ్ ఆర్థో సెంటర్. దీన్ని ఓ అంటారు, కొందరు హెచ్ అంటారు. ఏదైనా కానీ మనకి ఏంటంటే పాయింట్ ఆఫ్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఆల్టిట్యూడ్స్ ఈజ్ కాల్డ్ ఆర్థో సెంటర్. సో మనకి ఆర్థో సెంటర్ ఎట్లా ఫైండ్ చేయాలంటే చిన్న వర్కింగ్ రూల్ ఉంటుంది, అది ఎలానో చూద్దాం. సో ఇక్కడ ఇది డి, ఇక్కడ ఈ అనుకుంటే స్లోప్ ఆఫ్ బీసీ ఫైండ్ చేయాలి. స్లోప్ ఆఫ్ బీసీ ఈజ్ ఈక్వల్ సపోజ్ మనకి m1 ఒక వాల్యూ వచ్చింది. ఏడి ఎలా ఉంటుంది మనకి? ఏడి ఈజ్ ఈక్వల్ టు సారీ ఏడి ఈజ్ పర్పెండిక్యులర్ టు బీసీ ద ఆల్టిట్యూడ్స్ అన్నాం. అప్పుడు స్లోప్ ఆఫ్ ఏడి ఏమవుతుంటే -1/m1 వస్తుంది. ఓకేనా? ఎందుకంటే m1 అంటే m2 -1 కండిషన్ ఉంది. అక్కడ నుండి ఏడి పర్పెండిక్యులర్ బీసీ కాబట్టి -1/m1 వస్తుంది. ఇక్కడ వర్టెక్స్ ఏ తెలుసు కాబట్టి ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ ఏడి వస్తుంది. పాసింగ్ త్రూ ఏ అండ్ విత్ స్లోప్ దిస్ వన్. ఓకేనా? దీంతో మనకు ఈక్వేషన్ ఆఫ్ ఏడి వస్తుంది. నెక్స్ట్ స్లోప్ ఆఫ్ ఏసీ ఫైండ్ చేయాలి, ఆర్ ఏబి ఏదైనా వాడుకోవచ్చు. ఓకేనా? స్లోప్ ఆఫ్ ఏసీ ఫైండ్ చేసి సపోజ్ m2 అనుకుందాం. బిఈ ఉంది కదా, బిఈ పర్పెండిక్యులర్ ఏసీ కాబట్టి స్లోప్ ఆఫ్ బిఈ ఏమవుతుంది ఇందులోనే -1/m2. సెకండ్ సైడ్ స్లోప్. మళ్ళీ ఇక్కడ మనకి ఈక్వేషన్ ఆఫ్ బిఈ వస్తుంది. ఎందుకంటే మనకు ఆల్రెడీ బి ఇస్తాడు, మనకు బిఈ స్లోప్ తెలిసింది. సో స్లోప్ పాయింట్ ఫార్మ్ లో మనకు బిఈ ఈక్వేషన్ వస్తుంది. ఓకేనా? బిఈ ఈక్వేషన్ వచ్చిన తర్వాత ఈ రెండింటిని మనం సాల్వ్ చేస్తే వచ్చేది మనకు ఆర్థో సెంటర్. ఎందుకంటే పాయింట్ ఆఫ్ కాన్ఫరెన్స్ ఉన్నాం. సో వీటన్నిటికి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ చేస్తే మనకు ఆర్థో సెంటర్. దీన్ని మనం వర్కింగ్ రూల్ అనుకోవచ్చు. ఆర్థో సెంటర్ ఫైండ్ చేయడానికి వర్కింగ్ ప్రొసీజర్. ఓకేనా? మనం సమ్ములు ఎలా ఉంటాయో డిస్కస్ చేద్దాం. ఇందులో కూడా సేమ్ సర్కంసెంటర్ లో ఎలా ఇచ్చాడు ఇలా కూడా వర్సెస్ ఇస్తాడు అండ్ ఈక్వేషన్స్ ఇస్తాడు. సేమ్ అక్కడ ఎలా చేస్తామో అక్కడే మనం వర్సెస్ ఫైండ్ చేసుకుని మనం ఆర్థో సెంటర్ ఫైండ్ చేయాలి. సో దీని ప్రొసీజర్ ఏదో చెప్పాం కదా, ఆ ప్రొసీజర్ వెళ్ళిపోతే మనకు ఆర్థో సెంటర్ ఈజీగా వస్తుంది. ఓకేనా? సొల్యూషన్ లో చూద్దాం. లెట్ a is equal to -2, -1, b is equal to 6, -1,
సి ఈజ్ ఈక్వల్ టు 2,5. మళ్ళీ ట్రయాంగిల్ ఇస్తున్నాం. ఏ బి సి అనుకుంటే ఒక ఆల్టిట్యూడ్ ఏడి, మనకు 2 ఆల్టిట్యూడ్ సరిపోతాయి కన్ఫ్యూజ్ లేకుండా. ఓకేనా. బి ఫస్ట్ టైం ఫైండ్ చేయాలి, స్లోప్ ఆఫ్ బీసీ ఫైండ్ చేయాలి. స్లోప్ ఆఫ్ బీసీ ఈజ్ ఈక్వల్, ఇందులో ఫార్ములా మనకు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. 2 పాయింట్స్ ఇస్తే స్లోప్ కి ఫార్ములా. ఓకేనా. y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 అంటే దట్ ఈక్వల్ టు ఇక్కడ y2 బీసీ ఈ రెండుకి y2 అంటే ఇక్కడ 5 మైనస్ మైనస్ ప్లస్ 1 బై 2 మైనస్ 6 వస్తుంది ఇక్కడ 6 బై 2 మైనస్ 6 మైనస్ 4 2 3 2 3 అంటే మైనస్ 3 బై 2 వస్తుంది. మన బీసీ ఎలా ఉంటుంది, బీసీ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఏడి కదా, దట్ ఇంప్లైజ్ స్లోప్ ఆఫ్ ఏడి ఈక్వల్ మైనస్ 1 బై ఏమన్నా మైనస్ 1 బై మైనస్ 3 బై 2 బై 3 వస్తుంది. ఓకేనా. స్లోప్ ఆఫ్ ఏడి వచ్చింది, పాయింట్ ఏ మనకు తెలుసు మైనస్ 2,1. Equation of AD is y plus 1 is equal to 2 by 3 into x plus 2. Transform place 3 into y plus 1 is equal to 2 into x plus 2. One place 3y plus 3 is equal to 2x plus 4. ఓకే. ఇక్కడ x టర్మ్ పాజిటివ్ వచ్చి తీసుకోవాలి. ఇక్కడ ప్లస్ 2x అటు వెళ్తే సో 2x ప్లస్ 3 అటు వెళ్తే మైనస్ 3y ప్లస్ 4 మైనస్ 3 ఈక్వల్ 0. 2x మైనస్ 3y ప్లస్ 1 ఈక్వల్ 0. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ 1. నెక్స్ట్ మనం స్లోప్ ఆఫ్ ఏసీ ఫైండ్ అవుట్. Slope of AC is equal to AC into 5 minus 1 minus 1. 2 plus 2 6 by 4 ఎంత వస్తుంది, 3 by 2 వస్తుంది. ఇది AC is perpendicular to B. AC is perpendicular to B కదా. Slope of B is equal to minus 2 by 3. Reciprocal కావాలి, నెగిటివ్ కావాలి, దాన్ని minus 2 by 3 రాయొచ్చు. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ ఏమైనా B ఫ్యామిలీ. ఓకేనా. Equation of B passing through B with slope minus 2 by 3. Y plus 1 is equal to minus 2 by 3 into x minus 6. It was 3 into y plus 1 is equal to minus 2 into x minus 6. 3y plus 3 is equal to minus 2x minus into minus plus 2. ఇక్కడ మైనస్ ఉంది, జాగ్రత్తగా ఉండాలి. మైనస్ మర్చిపోయి డైరెక్ట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తారు, మిస్టేక్ అవుద్ది. ఇక్కడ మైనస్ 2x ఇది తీసుకురావాలి. 2x ప్లస్ 3y ప్లస్ 3 మైనస్ 2 into 0. 2x ప్లస్ 3 ఇక్కడ 3 మైనస్ కదా, మనకి ఈక్వేషన్ 1 వచ్చింది, ఈక్వేషన్ 2 వచ్చింది. మళ్ళీ ఇంతకుముందు క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్లో 1 and 2 సాల్వ్ చేస్తే మనకు వస్తుంది ఆర్డర్ సెంటర్ వస్తుంది. బై సాల్వింగ్ 1 and 2 we get ortho center. Expression the minus 3 1 2 minus 3 ఇక్కడ 3 minus 9 2 3 x y 1
So x by 27 minus 3 is equal to y by 2 plus 18 is equal to 1 by 6 plus 6. Okay na? So x by 24 is equal to y by 20 is equal to 1 by 12. So x is equal to 24 by 12. 12 1 ja, 12 2 ja, 4 5 ja, 4 3 ja. There. So x is equal to y is equal to 3. So ఆర్థో సెంటర్ ఏమవుతుందిగా 2, 5 3. ఓకేనా? సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇలా మనం సాల్వ్ చేసుకోవాలి. ఈ టాపిక్ లో ఆర్థో సెంటర్ ఫైండ్ చేయడానికి ఇది ఒక మన ఈక్వేషన్ ఇచ్చాడు, అంటే సైడ్స్ ఈక్వేషన్ ఇచ్చాడు. మనం ఆర్థో సెంటర్ ఫైండ్ చేయాలి. సొల్యూషన్ లో ఫస్ట్ గివెన్ ఈక్వేషన్స్ ఆర్ x plus 2y is equal to 0 is equation 1. 4x plus 3y minus 5 is equal to 0 equation 2. 3x plus y is equal to 0 equation 3. మళ్ళీ ట్రయాంగిల్ ఒకటి రాసుకున్నాం. A B C ఇది ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 3. ఓకేనా? మళ్ళీ సాల్వ్ చేయాలి. మనం సర్కమ్ సెంటర్ లో ఈక్వేషన్స్ ఎలా ఫైండ్ చేయాలి? ఇక్కడ ఫస్ట్ వర్టిసెస్ ఫైండ్ చేయాలి. వర్టిసెస్ ఫైండ్ చేసిన తర్వాత మళ్ళీ మనం దీనిలో ఫస్ట్ మెథడ్ చెప్పుకున్నాం కదా, ఆ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. ఓకేనా? ఫస్ట్ బై సాల్వింగ్ 192 we get a. ఓకేనా? సో మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ మధ్యలో ycx వేరియబుల్, y కోఎఫిషియంట్ 2 0, x కోఎఫిషియంట్ 1, అగైన్ y కోఎఫిషియంట్ 2. సెకండ్ ఈక్వేషన్ లో y కోఎఫిషియంట్ 3 కాన్స్టెంట్ మైనస్ 5, x కోఎఫిషియంట్ 4, y కోఎఫిషియంట్ 3. ఇక్కడ x వస్తుంది, ఇక్కడ y 1. క్రాస్ మల్టిప్లికేషన్ x by -10 -0 వస్తుంది is equal to y by 0 plus 5 వస్తుంది. 1 by ఇక్కడ 3 minus 8 వస్తుంది. So x by -10 is equal to y by 5 is equal to 1 by -5. X is equal to -10 by 5. Y is equal to 5 by -5. -5 వస్తుందా? So x is equal to 2, y is equal to -1. Okay? A ఏమొస్తుందిగా? A is equal to 2, -1 వస్తుంది. సో A ఎంత మనకి 2, -1 వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ బై సాల్వింగ్ 2 and 3. we get C. ఓకేనా? 2 and 3 ఈక్వేషన్ అంటే 4x plus 3y minus 5 equal to 0. Third equation 3x plus y is equal to 0. మళ్ళీ ycx వరకు మాత్రం వాడుతుంది. y క్వశ్చన్ ఉంది 3 కదా, 3 minus 5 4 3. 1 కాన్స్టెంట్ లేదు కదా, 0 వస్తుంది. x కోఎఫిషియంట్ 3, then y కోఎఫిషియంట్ 1. x y 1. x by మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ కదా, 0 ప్లస్ 5 వస్తుంది. ఇక్కడ y by -50 -0 వస్తుంది. 1 by 4 -9 వస్తుంది. సో x by 5 is equal to y by -50 is equal to 1 by -5. సో x is equal to ఏమొస్తుంది? -1, y is equal to 3. అంటే c -1, 3. ఇక్కడ నెక్స్ట్ మనం బై సాల్వింగ్ ఫస్ట్ అండ్ థర్డ్ b వస్తుంది. బై సాల్వింగ్ 1 and 3 we get b.
ఫస్ట్ ఈక్వేషన్ ఏముంది ఇక్కడ x ప్లస్ 2y ఈక్వల్ 0, థర్డ్ ఈక్వేషన్ 3x ప్లస్ y ఈక్వల్ 0. ఇక్కడ క్లియర్గా ఈ రెండు ఈక్వేషన్స్ కి కాన్స్టెంట్ లేదు, వీటి పాయింట్ ఆఫ్ ఇన్సిషన్ ఆల్వేస్ 0, ఆరిజిన్ వస్తుంది. సో ఇలా వస్తుందో చూద్దాం మనం. ఇక్కడ y కోఎఫిషియంట్ 2 కాన్స్టెంట్ గా 0 1 2 వస్తుంది. ఇక్కడ 1 0 3 1 x పై ఇక్కడ 0 మైనస్ 0 0 వస్తుంది. ఇక్కడ 0 మైనస్ 0 0 వస్తుంది. సో ఇక్కడ 1/1 మైనస్ 6 అంటే మైనస్ 1/5 వస్తుంది. అంటే x ఈక్వల్ 0 y ఈక్వల్ 0 వస్తుంది. అంటే x/0 ఈజ్ ఈక్వల్ టు y/0 ఈజ్ ఈక్వల్ టు 1/-5 వస్తుంది. x ఈజ్ ఈక్వల్ 0 y ఈక్వల్ 0. సో b పాయింట్ మనకి ఏమొస్తుంది 0, 0. ఓకేనా. సో ఇలా మనం ఫస్ట్ వర్సెస్ ఫైండ్ చేయాలి. నెక్స్ట్ మనం ఇంతకుముందు మనం చేసిన మెథడ్ ప్రకారం అది ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. ఓకేనా. సో ఇక్కడ మనం స్పేస్ కాబట్టి మళ్ళీ హెరేజ్ చేసి మళ్ళీ మనం ఆ మెథడ్ చెప్తాను. ఆదర్శ అంటే ఏం చెప్పాం, పాయింట్ ఆఫ్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఆల్టిట్యూడ్స్. ఇక్కడ మనం ఓన్లీ 2 ఆల్టిట్యూడ్స్ తీసుకుందాం. ఇది ఒకటి డి అనుకుంటే ఇంకా ఇది ఈ తీసుకుందాం. ఓకేనా. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలి, స్లోప్ ఆఫ్ బీసీ ఫైండ్ చేయాలి. స్లోప్ ఆఫ్ BC is equal to BC 3 minus 0 minus 1 minus 0 by 2 minus by 1 by x2 minus x1. Okay? 3 minus 0 by minus 1 minus 0 that equal to minus 3 వస్తుంది. AD ఎలా ఉంటుంది, AD is perpendicular to BC, that implies slope of AD is equal to 1/3 minus 1/m చెప్పుకున్నాం కదా, 1/3 వస్తుంది. Equation of AD is AD మనకు ఏ పాయింట్ తెలుసు, AD స్లోప్ ఆఫ్ AD కూడా తెలుసు. సో ఇది మనకి స్లోప్ పాయింట్ ఫార్ములా y minus y1 equal to m into x minus x1. సో y plus 1 is equal to 1/3 into x minus 2. 3 ఇటు వస్తే 3y plus 3 is equal to x minus. ఈ టర్మ్స్ తీసుకొద్దాం, సారీ ఈ టర్మ్స్ తీసుకెళ్దాం. x minus 3y minus y equal 0. ఇది ఈక్వేషన్ మనకి 4 అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ స్లోప్ ఆఫ్ AC. స్లోప్ ఆఫ్ AC is equal to AC ఇక్కడ 3 minus of minus 1 ఎంత వస్తుంది, 3 plus 1 by 2 minus y1 కదా. నెక్స్ట్ ఇక్కడ by minus 1 minus 2 ఇక్కడ ఎంత వస్తుంది, 4/-3 minus 4/3 వస్తుంది. ఓకే. మళ్ళీ AC is perpendicular to B కదా, that implies slope of BE is equal to negative reciprocal కావాలంటే 3/4 వస్తుంది. మళ్ళీ ఈక్వేషన్ ఆఫ్ BE, ఈక్వేషన్ ఆఫ్ BE is పాసింగ్ ప్రకటన ఆర్జిన్ కదా, 0,0 B 0,0 ఉంది. స్లోప్ ఎంత వచ్చింది, 3/4 వచ్చింది. సో y minus 0 is equal to 3/4 into x minus 0 to 4y is equal to 3x minus 4y equal to 0. ఇది ఈక్వేషన్ 5 వస్తుంది. By solving 4 and 5 we get other center. By solving 4 and 5 we get orthocenter. ఫస్ట్ ఈక్వేషన్స్ రాసుకుంటాం. ఫస్ట్ ఈక్వేషన్ వచ్చింది మనకి x minus 3y minus 5 equal 0 ఒకటి, 3x minus 4y equal 0. దీని మళ్ళీ YCX రూల్ అంటే క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ చేసుకుంటే y కోఎఫిషియంట్ -3 ఉంది, కాన్స్టెంట్ -5, x కోఎఫిషియంట్ 1, again y కోఎఫిషియంట్ -3. ఇక్కడ y కోఎఫిషియంట్ -4, కాన్స్టెంట్ లేదు కాబట్టి 0,
x కోఎఫిషియంట్ 3 ఇదాగి -4. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే x బై 0 ఇక్కడ మైనస్ ప్లస్ అవుతుంది, ఇక్కడ మరి AD మైనస్ BC కదా -20 వస్తుంది, y బై -15 -0 వస్తుంది, 1 బై -4 ప్లస్ 3 9 వస్తుంది, x బై -20 ఈజ్ ఈక్వల్ టు y బై -15 ఈజ్ ఈక్వల్ టు 1 బై 5 వస్తుంది. సో x ఈజ్ ఈక్వల్ టు -20 బై 5, y ఈజ్ ఈక్వల్ టు -15 by 5. So x is equal to -4, y is equal to -. Therefore, ortho center is equal to -4, -3. Okay na? So ఇలా మనకు ఆర్థో సెంటర్ లో సర్కిల్ సెంటర్ ఇట్లా 2 మోడల్స్ ఉంటాయి. ఇవి మన స్ట్రేట్ లైన్స్ లోని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పార్ట్ 1 పార్ట్ 2 మొత్తం కవర్ చేసాం ఇందులో. ఓకేనా, మంచిగా ప్రాక్టీస్ చేసుకోండి. ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉంటే మీకు ఇది మళ్ళీ రిప్లై చేసి మళ్ళీ చూడండి, అప్పుడు అర్థమవుతుంది. అయినా అర్థం కాకుంటే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.